ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం రావడానికి అర్హుడు కాదు. ఎందుకు కాదు? అతను ఎంతో పవిత్రంగా హిందువులందరూ ఆచరించే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశాడు. నువ్వు లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసావు అబ్బాయి, నువ్వు తిరుమల రాకుండా మేము అడ్డుకుంటాం నిన్ను, మీరు స్టేట్మెంట్ ఇచ్చుంటే మొత్తం అన్ని కుల మతాలు కూడా మీకు సపోర్ట్ చేస్తాయి. అది వదిలేసి ఆయన పలానా మతస్థుడు పదే పదే చెప్పడం వల్ల నేను ఒకటే చెప్తున్నాను, జగన్ రెడ్డికి మతం లేదు, అతనికి డబ్బే అతని మతం. కానీ మీరు ఆ మతాన్ని వల్ల రానివ్వట్లేదు, ఆ మతం అని పదే పదే చెప్పడం వల్ల ఆ మతస్థులు మళ్ళీ అతని మీద సాఫ్ట్ కార్నర్ సింపతి వస్తుంది. టు బి ఫ్రాంక్, ఆ మతంలోనే కాదు ఇతర దళిత వర్గాల్లో అంటే అణిచివేతకు గురైన వర్గాల్లో కూడా అతని మీద సానుభూతి వస్తుంది. దానికి ఉదాహరణ నేనే. ఎందుకంటే నాకే సింపతి వచ్చింది అతని ఫస్ట్ టైం. నన్ను ఎంత ఎరా చేశాడు అంత ఎరా చేశాడు అతను. ఈ రాష్ట్రాన్ని దుంపనాశనం చేశాడు, మా ఎస్సీలు ఎంతో మందిని చంపించాడు, నా మీద 30 కేసులు 20 రోజులు జైలు, నా మీద హత్య ప్రయత్నాలు అబ్బో చాలా జరిగాయి. అలాంటి నాలాంటి వాడికే అరే ఇతను మతం వల్ల ఇతను దీనికి గురవుతున్నాడా అన్నట్టు ఒక్క సెకండ్ అనిపించింది. అమ్మని అమ్మ నాలాంటి వాడికి అనిపించింది అంటే మిగతా వాళ్ళు ఏడిచేస్తారు, దొరిలేస్తారు. కరెక్ట్ కాదు అది. 80% అతను చేసిన తప్పు చెప్పడం అనేసి అతను కులం ఏంటో అతను మతం ఏంటో అది ఎందుకండి, అది ఎత్తొద్దు. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, దాన్ని మెన్షన్ చేయడం వల్ల అతనికి లాభమే తప్ప నష్టం లేదు.